నమస్కారం. నా పేరు జిఎల్ కామేశ్వరి. ఇంతకుముందు నేను మన హిందూ వివాహ వ్యవస్థ మీద కొన్ని వీడియోలు చేశాను. అవి అందరూ ఆదరించినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. ఈరోజు నేను మన ఉమ్మడి కుటుంబ వ్యవస్థ గురించి అందరికీ తెలియజేయాలనుకుంటున్నాను. ఉమ్మడి కుటుంబంలో తాతలు, నాయనమ్మలు, మామయ్యలు, పిన్నులు, బాబాయిలు, అత్తలు, తమ్ముళ్ళు, అక్కలు, మేనమామలు, మేనత్తలు, ఎంతో మంది బంధువులు కలిసి ఉండేవారు. ముఖ్యంగా మన భారతదేశం వ్యవసాయ ఆధారిత దేశం కాబట్టి వీరందరూ కలిసి ఒక ఇంట్లో ఉంటూ తమ సాధక బాధకాలను పంచుకుంటూ ఉండేవారు. ఆర్థిక పరిస్థితి ఎలా ఉంచినా, పరిస్థితి మాట ఎట్లా ఉన్నా, ముఖ్యంగా వారందరి మధ్య అనుబంధాలు, ఆత్మీయతలు, అనురాగాలు ఎంతో బాగుండేవి. పిన్నులంటే ఏమిటి, బావయ్యలు, వారందరి యొక్క ఆశీర్వాదాలు, ప్రేమలు, ఆప్యాయతలతో మంచిగా అర్థం చేసుకుని, అంటే ఏమిటో బాంధవ్యాలంటే అర్థం చేసుకునే పరిస్థితిలో పిల్లలు ఉండేవారు. ముఖ్యంగా కష్టనష్టాలు కానీ సాధక బాధకాలు ఒకరితో ఒకరు పంచుకోవడం వల్ల మనం ఎంతో ఆనందంగా జీవించగలుగుతాం. అయితే ఉమ్మడి కుటుంబంలో అందరి అభిప్రాయాలు ఒకటిగా ఉండకపోవచ్చు, లేదా అందరి సామర్థ్యాలు ఒకటి కాకపోవచ్చు. కానీ ఇంటికి పెద్దలుంటారు. వారి యొక్క మాటని అందరూ గౌరవించాలనేటటువంటి ఒక నియమం ఉంటుంది. అందువలన మనం మన సాంప్రదాయాన్ని కానీ కుటుంబ పద్ధతుల్ని కానీ ముందుకు తీసుకువెళ్ళి మన తర్వాత తరం వారికి నేర్పగలం ఉమ్మడి కుటుంబంలో. అయితే ఈ రోజున ఉన్నటువంటి సమాజ పరిస్థితి దృష్ట్యా తిరిగి మనం ఉమ్మడి కుటుంబ వ్యవస్థను తీసుకురాలేకపోవచ్చు. ఎందుకంటే తల్లి తండ్రి కూడా బాగా చదువుకున్నవారు, సంస్కారవంతులు. వారిద్దరూ ఆర్థికంగా బలపడాలంటే ఇద్దరూ కూడా తమకు తగినటువంటి వృత్తులు చేపట్టాలి. అందువలన ఈరోజు పిల్లలకి తల్లిదండ్రులకి మధ్య చాలా అంతరాలు పెరుగుతున్నాయి. వారి మధ్య అవగాహన తగ్గుతుందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే వారి పిల్లలకి కనీస అవసరాలు తీర్చడం కోసమైతే ఏమిటి, విద్యాబుద్ధులకి, వైద్యానికి, ఇలా చాలా రకాలైనటువంటి అవసరాల కోసం ఇద్దరూ కూడా వారి విధులకి హాజరు కావాల్సి ఉంటుంది. అందువలన ముఖ్యంగా చుట్టూ ఉన్నటువంటి సమాజ పరిస్థితులు, ఈ ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ వల్ల పిల్లలు పెద్దలను అంతగా గౌరవించడం లేదని, లేదా వారి దగ్గర నుంచి తెలుసుకోవడం లేదని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే పిల్లలు ముఖ్యంగా పెద్దలను చూసి నేర్చుకుంటారు. అందువలన వారిలో కొంత అవగాహన లోపం నాకు ఈరోజు కనిపిస్తుంది. దీనికోసం మనం కొంత త్యాగం చేయాలండి. ముఖ్యంగా నేను ఇక్కడ మళ్ళీ తిరిగి మాతృమూర్తి గురించే నేను మాట్లాడుతున్నాను. ఎందుకంటే నేను చాలా గర్వపడతానండి. ఒక స్త్రీ మాత్రమే, ఒక మహిళ మాత్రమే కుటుంబాన్ని ముందుకు తీసుకువెళ్ళగలిగినటువంటి శక్తి సామర్థ్యాలు కానీ, సహనం కానీ, ఓపిక కానీ, నేర్పు కానీ ఒక మహిళలో మాత్రమే మనం చూస్తామండి. ఏ కుటుంబం అయితే మహిళ యొక్క సామర్థ్యం లేకుండా, మహిళ యొక్క సపోర్ట్ లేకుండా ఉంటుందో ఆ కుటుంబం తప్పకుండా ఒక మంచి వ్యవస్థలో ఉండదని నేను నమ్ముతాను. ఎందుకంటే తల్లి మాత్రమే తన పిల్లలకు మంచి క్రమశిక్షణ, విద్యాబుద్ధులు అన్నీ నేర్పగలదు సౌమ్యంగా. అయితే ఈరోజు ఉన్నటువంటి సమాజంలో కొద్దిగా అవగాహన లోపిస్తుందన్నదని నేను అనుకుంటున్నాను. దాన్ని మనం తిరిగి తీసుకురావాలంటే నేను అందరూ మాతృమూర్తుల్ని ప్రార్థించేది ఒకటే ఒక విన్నపం నేను చేస్తున్నాను. ఎందుకంటే తాతలు, నాయనమ్మలు మన తర్వాత తరానికి వారి యొక్క ఆదరణ కానీ, ఆప్యాయత కానీ, వారి అవసరం చాలా ఉన్నదండి ఈ రోజుల్లో. కాకపోతే మన మధ్య, యువత మధ్య, పెద్ద తరం మధ్య ఒక గ్యాప్, ఒక అంతరం ఉన్నది. మనం కనుక కొంత త్యాగం చేస్తే, కన్నతల్లి అనేది అటువంటి మాతృమూర్తి, మాతృదేవోభవ, ఎన్నో త్యాగాలు చేయాలండి. మన పిల్లల్ని సమాజానికి ఒక మంచి పౌరులుగా అందించాలంటే ఒక తల్లి చాలా త్యాగాలు చేయవలసి ఉంటుంది. అందువలన మనం మన పెద్దవారిని, తాతలు, నాయనమ్మలని మనం ఆహ్వానిద్దాం, వారిని అర్థిద్దాం. మన పిల్లలకి మంచి భవిష్యత్తుని, మంచి పౌరులుగా, విలువైనటువంటి పౌరులుగా మన సమాజానికి ఇద్దామండి. ఎందుకంటే మన మధ్య అంతరాలు ఉండడం వలన, లేదా
సరైన సమయాన్ని మనం పిల్లల కోసం కేటాయించడం లేకపోతున్నాం. ఈ భారాన్ని మనం మన ముందు తరం మీద పెడదామండి. వారు ఎంతో దాన్ని ఆనందంగా అంగీకరిస్తారు. అయితే ఇక్కడ నాకు కొంత బాధ కలిగించే విషయం ఒకటి ఉన్నదండి. ఎందుకంటే తల్లి తండ్రి కూడా పిల్లల పెంపకంలో బాధ్యత వహించాలి. అయితే కొంతమంది తల్లులు ఏమనుకుంటున్నారంటే తాత నాయనమ్మల వలన తమ పిల్లల క్రమశిక్షణ చెడిపోతున్నది అని అనుకుంటున్నారు. ఈ అభిప్రాయం చాలా తప్పండి. మనం కొంచెం అహంకారాన్ని తగ్గించుకుని ఒక చిన్న గీతని మనం దాటినట్లయితే, మన ప్రేమని, మన ఆప్యాయతని మన పెద్ద తరాన్ని కనుక అందించినట్లయితే, మనం మన మూడో తరాన్ని, మన తర్వాత తరాన్ని చాలా చక్కగా ముందుకు నడిపించగలం. ఎందుకంటే మన తాత నాయనమ్మలు కూడా తమ పిల్లల్ని పెంచిన వాళ్ళే, వారు కూడా తల్లిదండ్రులే. వారు అందువలన మన పిల్లల భవిష్యత్తుని వారి చేతిలో కనుక పెట్టినట్లయితే మంచి పౌరులుగా తీర్చిదిద్దబడి వారికి నైతికంగాను మానసికంగా శారీరకంగా చాలా సపోర్ట్ ఇస్తారండి పెద్దవాళ్ళు. వారికి అండదండలుగా నిలబడతారు. ఒక స్నేహభావం వారిలో వృద్ధి చెందుతుంది. సమాజంలో ఈరోజు మనం కోల్పోతున్న విలువల్ని తిరిగి తీసుకురావడానికి ఇది ఒక మార్గమని నేను అనుకుంటున్నాను. అంటే నేనేమి అమ్మమ్మ తాతయ్యల పెంపకానికి కానీ దేనికి నేను వ్యతిరేకం కాదండి. ఎందుకంటే వాళ్ళు కూడా మనకు అవసరమే. ముఖ్యంగా నాయనమ్మ తాతలు ఎందుకు నేను ఇంత గట్టిగా చెప్తున్నాను అంటే, నాయనమ్మ తాతల వంశ వారసులండి వాళ్ళు. అందువల్ల వారికి తప్పకుండా తమ తరువాతి తరాన్ని బాగు చేయవలసినటువంటి ఒక నైతిక బాధ్యత ఉంది కదండి. మనం దాన్ని విస్మరించద్దు. నాతో మీరు అంగీకరిస్తారు కదా?